సమయం లేదు, కానీ మనము దీని గురించి మనం తెలుసుకుంటే ఏంటంటే అక్కడ ఫలాలు ఫలించాలి. ఏ విధమైన ఫలాలు ఫలించాలి, నిజమే ఎలా ఫలించాలి అని మనం చెప్తూ ఉన్నారు కదా, ఫలాలు అని చెప్పేసి ఏ విధంగా ఫలించాలి. ఎవరైతే ఆయనలో నాటబడి ఉంటారో వాళ్ళు మాత్రమే ఫలిస్తారు. ఇంకా యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తే ఒక ద్రాక్షావల్లి గురించి అక్కడ మనం చూస్తున్నాం. ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు. ఒకసారి చదువుదామండి. యోహాను సువార్త 15వ అధ్యాయము మొట్టమొదటి వచనం నుంచి మనం చదువుదాం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. నిజంగా ఎంత భయంకరమైన ఓడండి. ఎవరైతే ఆయనలో ఏంటి ఫలింపలేకపోతారో ఏం చేస్తాడంట, తీసి పరాస్తాడు. మనకి జీవితంలో కూడా ఫలింపని అనేకమైనవి ఉన్నాయేమో, వాటిని ఏం చేయాలంటే కట్ చేసేయాలి. మన జీవితంలో ఆత్మీయంగా ఫలింపలేక వాటిని అధిగమించి వాటిని ఓవర్కమ్ చేసే చాలా ఉన్నాయండి. శరీర కార్యాలు చాలా ఉన్నాయి. ఇంకా గలతీ పత్రికలో మనం చూస్తే అవి చూడొచ్చు. వాటిని కట్ చేయాలి. వాటిని కట్ చేసినప్పుడు మనం ఏం చేస్తారంటే ఆ ద్రాక్షావల్లితో అంటుకట్టుబడి ఉన్నప్పుడు ఫలిస్తారని చెప్పేసి మనం చూస్తున్నామండి. ఇంకా 5వ వచనంలో మనం చూస్తాం, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బహుగా ఫలిస్తాడంట. ఎవడు ఆయన యందు నిలిచి ఉంటే బహుగా ఫలిస్తాడు. ఒకవేళ ఈ యొక్క అంజూరపు చెట్టు ఆ తోటలో ఉంది, కానీ ఫలించలేకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ నిలిచి ఉండలేకపోవడం. ఆ వాటర్ వేసినప్పుడు ఏం చేస్తున్నారండి, అక్కడ వాటర్ నిలిచి ఉండట్లేదు. వాక్యాన్ని అందించేటప్పుడు వాక్యాన్ని మనసులోనికి తీసుకోవట్లేదు. ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థన అనేది హృదయంలోనికి వెళ్ళట్లేదు. ఇక అంజూరపు చెట్టు యొక్క పరిస్థితి కూడా చూస్తే అదే విధంగా ఉంది. ఒకవేళ నీళ్ళన్నీ యజమానుడు పెడుతున్నాడు, కానీ ఆ నీళ్ళని గ్రహించుకోవట్లేదు ఈ చెట్టు. అప్పుడు చూసినప్పుడు దానికి చెట్టుకి ఫలాలే ఆకులే ఉన్నాయి, కానీ ఆకులే ఫలిస్తున్నాయి. చాలాసార్లు క్రైస్తవులు ఏం చేస్తూ ఉంటారంటే ఆర్టిఫిషియల్గా ఉంటారు, భక్తి పరులుగా పైకి ఉంటారు, కానీ వాళ్ళ యొక్క ఆత్మీయ స్థితి చాలా భయంకరంగా ఉంటుందన్నమాట. అది దాని గురించే ఈ యొక్క చెట్టు గురించి మనం తెలుసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ మనం చూస్తే ఇక్కడ అంత ముందు పెట్టారు కదండి, ఒక ఫ్లవర్స్ అయి పెట్టారు కదా, చూడ్డానికి ఎంతో ఎట్లా ఉంటుందండి, అందంగా ఉంటాయి. రియల్ ఫ్లవర్స్ లాగే కనబడతాయి. రియల్ ఆకులు మనము చూస్తే, మనము షాప్స్కి వెళ్ళినప్పుడు చూస్తే కూడా ఎట్లా ఉంటుందంటే రియల్ ఫ్లవర్స్ లాగా, రియల్ యొక్క లీవ్స్ లాగా కనబడుతూ ఉంటాయి. కానీ మనుషుల యొక్క జీవితం కూడా ప్రజెంట్ చేసేటప్పుడు ఎట్లా ఉంటుందంటే వాళ్ళకంటే అందంగా ఇంకెవరు ఉన్నారు, వాళ్ళకంటే భక్తిగా ఇంకెవరు ఉన్నారు, వాళ్ళకంటే ఇదిగా ఉండరు. కానీ నిజంగా దేవుడు వెతకడానికి వచ్చినప్పుడు మన యొక్క స్థితి ఏ విధంగా ఉందో మనం చూసుకోవచ్చు. ఇంకా ఈ యొక్క వాక్యాల్లో ప్రతి ఒక్కటి చదువుతూ ఉంటే సమయం సరిపోదు, కానీ దేవుడు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. మనకి జీవితంలో మనం నిజంగా ఫలిస్తున్నామా, మనకి ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంది, 10 మందికి కనబడేటట్టు మనం ఉంటున్నామా, లేదా 10 మందికి ఆడంబరంలో మనం ఉంటున్నామా. ఈ కాలంలో అంత లైటింగ్, తర్వాత పెద్ద పెద్ద మ్యూజిక్ ఇవన్నీ ఉంటున్నాయి, కానీ వారికి జీవితం ఏ విధంగా ఉంటుందంటే ఫలింపలేని జీవితంగా ఉంటుంది. నిజంగా వారికి జీవితం ఏ విధంగా ఉంటుందంటే చేదైన జీవితంగా ఉంటుంది. ఇంకొక బైబిల్ గ్రంథం ఇంకో ద్రాక్ష తోటలు వేసారు, కానీ ఏం కాసాయంటే కారు ద్రాక్షలు కాసాయంట. కారు ద్రాక్షలు ఎవరు తింటారండి? స్వీట్గా ఉంటే తింటారు. కారు ద్రాక్ష మన యొక్క జీవితం కూడా దేవునికి ఇష్టంగా అర్పణగా ఉందా, లేదా స్వీకరించే లాగా ఉందా? మనకి జీవితంలో మనము పరిశీలన చేసుకోవాలి. ఆయన వెతికి వచ్చినప్పుడు, ఆయన చూస్తానికి వచ్చినప్పుడు మనకి జీవితము ఆర్టిఫిషియల్ గా ఉందా, లేదంటే రియల్ గా మనకి ఉందా అని చెప్పేసి మనము గమనించవలసిన వారంగా ఉన్నాము.